హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ రమ్య రాజేష్. ఈరోజు నేను స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ అనేది చేయబోతున్నానండి. ఈ సీజన్లో ఎక్కువగా స్ప్రింగ్ ఆనియన్ అనేది దొరుకుతుందండి. సో మనం ఈరోజు స్ప్రింగ్ ఆనియన్ విత్ ఎగ్ కర్రీ అనేది చేయబోతున్నాం. కర్రీ అయితే చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా నేను ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకుని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను చిన్న ఆనియన్ ఒకటి వేసుకున్నానండి. అలాగే 3 పచ్చిమిర్చిలు, కొంచెం పోపు దినుసులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత దాన్ని మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు. అలాగే నేను ఒక 2 టమాటాలను నేను కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. టమాటాలు అనేవి బాగా మగ్గాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు అయితే మనం మూత పెట్టుకుందామండి, టమాటాలు బాగా మగ్గాలి కాబట్టి. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని, మనం ఇది బాగా మగ్గడానికి స్ప్రింగ్ ఆనియన్ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అయితే ఉంచుకుందామండి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు మనము ఇలా ఒక సైడ్కి మధ్యలో మొత్తం ఖాళీ చేసుకొని, నేనైతే ఒక ఎగ్ అయితే వేసుకుంటున్నానండి. మీకు నచ్చితే ఒక 2-3 అయినా మీరు వేసుకోవచ్చు. నేను ఒక ఎగ్ వేసుకొని దానిలో పసుపు, కొంచెం కారం వేసుకుంటున్నానండి, కొంచెం గరం మసాలా వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే అలా ఉంచేసి ఇప్పుడు నేను కలుపుకుంటున్నానండి. మొత్తాన్ని ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఈ కారం, పసుపు అన్నీ వేసుకున్నాం. ఇప్పుడు ఉప్పు కూడా కొంచెం వేసేసుకుందామండి. వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మొత్తాన్ని ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుందామండి, ఎందుకంటే పచ్చివాసన మొత్తం పోవాలి కాబట్టి. తర్వాత తీసి చూస్తే ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చూసారు కదా, స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ కర్రీ చాలా ఈజీ అండి ప్రాసెస్ అనేది. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.